హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇవాళ అసలు ఏం బాగాలేదండి. నాకు చాలా హెడేక్గా ఉంది, మైగ్రేన్ హెడేక్. ఇది ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి కానీ కంపల్సరీగా వస్తుందండి. చూడండి, నైట్ నుంచి గిన్నెలన్నీ అలాగే సింక్ దగ్గర ఉండిపోయాయండి. మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు. మా వారైతే టీ పెట్టించారు. అలాగే టిఫిన్స్ కూడా ఈరోజు బయట నుంచి తెప్పించుకున్నామండి. అస్సలు బాగాలేదు. ముందైతే రైస్ ఒకటి కడిగానండి. తర్వాత సింక్ దగ్గర ఉన్న గిన్నెలన్నీ నైట్ యూజ్ చేసి అలాగే ఉంచేసానండి. ఇంకా అవ్వలేదు నాతో. బియ్యం ఒకటి కడిగి పెట్టేసి పక్కన పెట్టాను. తర్వాత గ్యాస్ దగ్గర ఉన్నవన్నీ కూడా ముందు సింక్ దగ్గర వేస్తున్నానండి. కిచెన్ దగ్గర నీట్గా ఉంటే కొంచెం ప్లాట్ఫామ్ అనేది ఏ వంట చేయాలన్నా కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుందండి. అందువల్ల నేను ఫస్ట్ గ్యాస్ దగ్గర క్లీన్ చేస్తున్నాను. చూడండి, టీ ఒక్కటైతే పెట్టించారు. టీ తాగేసి వెళ్ళాను నేను. మా వారు టిఫిన్ కూడా చేయలేదండి. పాపం ఈరోజు అలాగే వెళ్ళిపోయారు. మా వరకు పిల్లలకి టిఫిన్ తెచ్చేసి లేట్ అయిపోతుందని ఇంకా అలాగే వెళ్ళిపోయారు. ఫస్ట్ గ్యాస్ దగ్గర క్లీన్ చేస్తానండి. అంతా క్లీన్ చేసిన తర్వాత నేనైతే ముద్దపప్పు పచ్చిపులుసు చేద్దాం అనుకుంటున్నానండి. ఇదైతే ఈజీగా అవుతుంది కదండి. అందువల్ల నేను టైంకి తినకపోవడం వల్ల, అలాగే ఎండలో కొంచెం వేడి తగిలినా కూడా, అలాగే కొంచెం వాతావరణంలో చేంజెస్ వచ్చినా కూడా నాకు ఈ మైగ్రేన్ హెడేక్ స్టార్ట్ అవుతుందండి. ఎలా అంటే ఫస్ట్ మెల్లిగా కళ్ళ పైన ఐబ్రోస్ దగ్గర స్టార్ట్ అయిపోయి తర్వాత వన్ సైడ్ మొత్తం, అంటే ఇంకా ఆ రోజు ఎలా ఉంటుందంటే చచ్చిపోవాలన్నంత హెడేక్గా ఉంటుందండి. ఇది ఎవరికి రాకూడదని కోరుకుంటున్నానండి. చూడండి, పప్పు కుక్కర్ తీసాను. పప్పు రెడీ చేసుకుంటే చకచక రైస్ అయ్యేలోపే పప్పు అవుతుందండి. అందువల్ల పప్పు కడిగేసి రెడీ చేస్తున్నాను. ఈ హెడేక్ అనేది మీరు చాలా ప్రాబ్లం స్టార్టింగ్లో ఉండగానే చూసుకోండి. ఏమైనా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తే తగ్గొచ్చు. నాకైతే ఇది చాలా ఇయర్స్ నుంచి అలాగే ఉంటుందండి. టైం టు టైం ఫుడ్ తినాలండి. ఎక్కువ ఎండగా ఉన్నప్పుడు, లేదంటే ఎక్కువ చలిగా ఉన్నప్పుడు, లేదంటే రెయిన్లో తడిసినప్పుడు ఇలాంటి హెడేక్స్ వస్తాయండి నాకు. సో ఇప్పుడు చూడండి, రైస్ అయితే కుక్కర్లో రెడీ చేస్తున్నానండి. రైస్ అయ్యేలోపు ఈలోపు పప్పు కూడా రెడీ అవుతుందండి. రైసు పప్పు రెడీ అయ్యేలోపు నేను చింతపండు కూడా నానబెట్టానండి. ఈ మూడు అవ్వేలోపు మనకి కొంచెం బౌల్స్ అయితే ఉన్నాయండి. తినడానికి ఒక్క ప్లేట్ కూడా లేదండి. ఫస్ట్ అయితే నేను గిన్నెలు కడిగేస్తానండి. హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా మనకి ఈ పనులు తప్పదండి. ఖచ్చితంగా చూసుకోవాల్సింది. చేయాల్సిన వాళ్ళు ఎవ్వరూ అందుబాటులో ఉండరండి. నేను అంతకుముందు కూడా చాలా రోజులు పని మనిషిని పెట్టుకున్నానండి. మళ్ళీ ఎగ్జాక్ట్గా తలనొప్పి వచ్చిన రోజే వాళ్ళు మానేస్తారండి. ఇంకా చూడండి, మళ్ళీ మనమే లేచి మనమే అన్నీ చూసుకోవాలండి. సో అందుకని తను మానిపించేశానండి. ఎలాగోలా నేనే మేనేజ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను తలనొప్పి కోసమని ఏ ట్యాబ్లెట్స్ యూజ్ చేయలేదండి. మినిమం 24 అవర్స్ ఖచ్చితంగా ఉంటుందండి ఈ మైగ్రేన్ హెడేక్. నేను ఇంతకుముందు ఎక్కువగా టీ తాగేదానండి తలనొప్పి వస్తే. కానీ టీ తాగితే పెద్దగా యూజ్ ఏమి అనిపించట్లేదండి. కొంచెం ఈ మధ్య లైట్గా ఒక చిన్న 10 రూపీస్ కూల్ డ్రింక్ తాగడం స్టార్ట్ చేశానండి. అప్పటి నుంచి కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది. బట్ ఏంటంటే కడుపు నిండా ఫుడ్ తినేసి ఒక 1 అవర్ పడుకుంటే అలా అయితే తగ్గుతుందండి. మీకు ఎలా ఉంటుందో, కొంచెం మీకు ఏం యూజ్ చేస్తే హెడేక్ నుంచి రిలీఫ్ వస్తుందో వీలైతే కామెంట్ చేయండి. నాకైతే మినిమం కడుపు నిండా పెరుగన్నం తినేసి, లేదంటే కూల్ డ్రింక్ కానీ ఇంకేమైనా కూల్ ఐటమ్స్ కానీ తాగితే రిలీఫ్ ఉంటుంది. అలానే కంప్లీట్గా కాదండి, ఖచ్చితంగా రెస్ట్ అవసరము. పిల్లలేమో టీవీ పెట్టేస్తారు. అట్లీస్ట్ చిన్న సౌండ్ వచ్చినా, లైట్స్ ఆన్ చేసినా, ఎవరైనా కొంచెం నాయిస్ చేసినా కూడా చాలా కోపం వస్తుందండి. అలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఈ మైగ్రేన్ హెడేక్. మీకు కూడా అలాగే ఉంటుందా అండి? లేదంటే నాకు ఒక్కదానికి ఇలా అనిపిస్తుందా? మీకైతే మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? నేనైతే హాఫ్ డే కంప్లీట్గా పడుకుంటానండి. తర్వాత ఇంకా తప్పదు కదండి, చిన్నపిల్లల కోసం వంట చేయాల్సిందే. సో అలా అని చెప్పి వంట చేయడానికి లేసాను ఇవాళ. ఎవ్రీ వీక్ అంతే అండి, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అలానే ఇంట్లో పనులు అయితే ఆగవు కదండి. ఒక్క పూట బయట టిఫిన్ తెచ్చుకుంటే మనకి చాలా మనీ అవుతుందండి. సో నాకు అప్పుడు అనిపిస్తుంది, అలా బయట ఖర్చు పెట్టే బదులు ఎలాగోలా కొంచెం కష్టపడి ఓపిక తెచ్చుకొని మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అయిపోతుందండి. నేనైతే ఈరోజు బయట నుంచి టిఫిన్స్ తెచ్చాను. చాలా ఫీల్ అయిపోతున్నానండి ఒక్కరోజు. అయ్యో ఏం కాదు అనిపిస్తుంది. బట్ హెడేక్ తగ్గిన తర్వాత కొంచెం ఓపిక తెచ్చుకోవాల్సింది, వంట చేసుకోవాల్సింది కదా అనిపిస్తుంది. సో మీరైతే ఎవరైనా హెల్ప్ చేస్తారా? మీకు
లేదంటే మీరు కూడా బయట నుంచి తెచ్చుకుంటారా, లేదంటే ఎలాగోలా ఓపిక తెచ్చుకొని చేస్తారా, కామెంట్ చేయండి. ఇప్పుడైతే బిందెలోకి వాటర్ పడుతుందండి ప్యూరిఫైయర్ నుంచి. ప్రతిసారి కొంచెం కొంచెం పట్టిస్తుంటే ఇబ్బంది అవుతుంది పిల్లలకి, అందుకని చెప్పి ఒకేసారి బిందెలోకి పట్టేసి తర్వాత వాటర్ బాటిల్లోకి ఫిల్ చేసుకుంటానండి. వంటలకు కూడా యూజ్ అవుతాయేమో వాటర్ పడుతున్నానండి. వాటర్ అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పచ్చిపులుసు చూద్దామండి. పచ్చిపులుసు అనేది నేను 3 లెమన్ సైజు కంటే కొంచెం ఎక్కువ నానబెట్టుకున్నానండి. ఇది వచ్చేసి 3 టైమ్స్ పిసుక్కుంటానండి చింతపండు అనేది. అప్పుడైతేనే మనకి పులుపు ఎక్కువగా ఉండకుండా, అలాగే చింతపండులో కూడా గుజ్జు మిగిలిపోకుండా ఉంటుంది. ఇలా 3 టైమ్స్ పచ్చిపులుసు అనేది రెడీ చింతపండు గుజ్జు తీసిన తర్వాత కొంచెం దానికి సరిపడా వాటర్ వేసుకోవాలండి. తర్వాత వచ్చేసి పప్పు కుక్కర్ కూడా చల్లారిపోయిందండి. ఇప్పుడు పప్పు కూర చూద్దాము. పప్పు కూడా చూసి ఇందులోకి పసుపు, అలాగే చూడండి మెత్తగా ఉడికింది పప్పు అనేది. ఇప్పుడు పప్పులోకి పసుపు ఇంకా ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు పసుపు వేసుకొని మనం 2 సార్లు కలుపుకున్న తర్వాత పప్పు బాగానే ఉడికిందండి. అందుకని నేను పప్పు గుత్తితో కాకుండా మామూలు గరిటెతో కలుపుతున్నాను. ఈ పప్పు పచ్చిపులుసు అంటే పిల్లలకి చాలా ఇష్టం అండి, అలాగే ఈజీగా కూడా అవుతుంది. అందుకని నేను ఎక్కువగా వీక్లీ వన్స్ కానీ, ఈ సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వీక్లీ ట్వైస్ కానీ చేస్తున్నాను. హెడేక్ కనుక ఈరోజు లేకపోయి ఉంటే మార్నింగే వెళ్ళి పిల్లలకి స్నాక్స్ గట్లా అన్నీ తీసుకొద్దాం అనుకున్నానండి. ఎందుకంటే సమ్మర్ కదండి, పిల్లలు ఎక్కువగా స్నాక్స్ అడుగుతుంటారు. అలాగే ఇంట్లో గ్రోసరీస్ కూడా నిండుకున్నాయండి, ఇవన్నీ కూడా తీసుకొచ్చుకుందాం అనుకున్నాను. బట్ ఈరోజు ఇలాగే ఫెయిల్ అయిపోయింది. పిల్లలు ఫుడ్ తిన్నాక కూడా మమ్మీ ఇంకా ఏమైనా ఉన్నాయా ఇలా అడుగుతూనే ఉంటారండి. ఏదైనా స్నాక్స్ చేద్దామని చూస్తున్నానండి. అలాగే ఈరోజు హెడేక్ వల్ల ఇంకా వంట చేయడమే కష్టమైపోయింది. బయట నుంచైనా ఏమైనా కొనుక్కొస్తానండి ఒక్కరోజుకి స్నాక్స్ అయితే. ఇలా పచ్చిపులుసు అనేది తాలింపు పెట్టుకున్న తర్వాత చూసారు కదా, ఎండుమిర్చికి ఇంకా నా దగ్గర కరివేపాకు అవైలబుల్గా లేదండి, అందుకని నేను ఓన్లీ ఎండుమిర్చి ఇంకా జీలకర్ర వేసాను. ఈ ఎండుమిర్చిని ఇంకా అలాగే కల్లుప్పు అండి, రాళ్ళ ఉప్పు తీసుకున్నాను. వీటిని ఇలా ఎండుమిర్చి అనేది అంతా స్మాష్ అయ్యేదాకా ఉప్పు సహాయంతో కలుపుతారండి. అలాగే నేను సరిపడా ఉప్పు వేసుకున్నానండి, మళ్ళీ తర్వాత కూడా చెక్ చేసుకోవడానికి అవసరం లేదు. ఇంకా ఉల్లిపాయలు కూడా తీసుకొని ఇలా పచ్చిపులుసు అనేది తయారు చేసుకున్నానండి. మీరు ఈ సమ్మర్లో ఎక్కువ ఏం చేసి పెడతారండి పిల్లలకి? ఇంకా పప్పులు, చారులు, ఇలా సాంబార్లేనా, ఇంకా ఏమైనా స్పెషల్గా చేస్తారా? రైస్ రెడీ అయిపోయింది చూసారు కదా. ఇప్పుడైతే పిల్లలకి రెడీ చేశాను కదండి, పప్పు అయిపోయింది, చారు అయిపోయింది. ఇంకా రైస్ కూడా ఓపెన్ చేసేసి పిల్లలకి వడ్డిస్తానండి. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ఆకలితో ఉన్నారు. సమ్మర్ కదండి, 1:30 అయిపోయింది టైం అనేది. సో ఇప్పుడు పిల్లలకి వడ్డిస్తానండి. వీళ్ళు టీవీ అనేది కామన్ అయిపోయిందండి, టీవీ చూస్తూనే ఇలా తింటూనే ఉంటారు. టీవీ పెట్టకపోతే ఇంకా ఫైటింగ్ చేసుకుంటారు. టీవీ పెడితేనే వాళ్ళిద్దరు మైండ్ సెట్ ఒక దగ్గర ఉంటుంది. సో సర్వ్ చేస్తానండి పిల్లలకు అనేది. అలాగే నేను కూడా తినేస్తానండి. మార్నింగ్ టిఫిన్ అంతగా ఏమో నచ్చలేదండి, తినాలనిపించలేదు, చాలా ఆకలిస్తుంది. నేను కూడా తినేస్తాను వాళ్ళతో పాటే. సో చూద్దామండి పిల్లలకి ఎలా రియాక్ట్ అవుతారో. పప్పు పచ్చిపులుసు అనేది వాళ్ళ ఫేవరెట్ అండి. రెడీ ముగ్గురికి పెట్టేశానండి. ఇంకా నేను కూడా చారు వేసుకొని చకచకా తినేస్తానండి. ఇంతకుముందు చిన్న బాబుకి నేనే తినబెట్టేదానండి. ఇప్పుడు రీసెంట్గా కొంచెం నేనే తింటా అంటున్నాడు. చూడండి నా పక్కన ఉంది చిన్న బాబే, కలుపుతూనే ఉన్నాడు. అలాగే నేను తెచ్చుకోకముందు నుంచి కలుపుతూనే ఉన్నాడు ఫుడ్ అనేది. పోన్లేండి, వాళ్ళ ఫేవరెట్ కర్రీస్ రోజైనా వాళ్ళు ఇష్టంగా తింటే చాలు. వాడికి చూశాడు నేను వీడియో పెట్టానని, మమ్మీ నేను చూస్తాను, హాయ్ చెప్తాను అంటున్నాడు. సో అందుకని చెప్పి మళ్ళీ లేచి నేను తన వైపు కెమెరా తిప్పాను. చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో.